పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనము. అంతట ఫిలిష్తీయులు సంసోనును బంధించి అతని కనులు పీకివేసి గాజాకు నడిపించుకొని పోయిరి. 2 కట్ల ఇత్తడి గొలుసులతో అతని సంకెళ్ళు వేసిరి. సంసోను జీవితాంతము వరకు వారికి చెరల నుండి గానుగమ్రాను తిప్పుతూ వచ్చను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, వీర సంసోనుడు, మహాబలుడు, మహాబలాఢ్యుడు బైబిల్ గ్రంథములో ప్రిలారా, దేవుని చేత వరపుత్రునిగా జన్మించినటువంటి వాడు, నాజీరు వ్రత తత్పరుడు, మహాబలుడు, బాహుబలి. కానీ ప్రియులారా, ఏమయ్యాడు? ఒక బందీ అయిపోయి దారుణమైన స్థితిలో కళ్ళు పీకి వేయబడి, కట్టివేయబడి, బంధించబడి గానుగను ఒక గాడిదలాగా తిప్పటం ప్రారంభించాడు. ఒక జంతువులాగా మారిపోయాడు చివరికి. పిల్లరా, ఏం జరిగింది? ఏమి నేర్పిస్తుంది సంసోను యొక్క జీవితం మనందరికీ కూడా? దేవుడిచ్చినటువంటి అనుగ్రహాలని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలని, దేవుడు అనుగ్రహించినటువంటి కృపలని మనం సరిగా సద్వినియోగం చేసుకోకపోతే, దేవుడు మనకిచ్చినటువంటి కృపని మనం సరిగా భయభక్తులతో మనం సద్వినియోగం చేసుకోకుండా పాడు చేస్తే, దేవుడు నీకు ఎంతటి గొప్ప వరం ఇచ్చినా కానీ నీవు వినాశనానికి వెళతావు. నీ బ్రతుకు భయంకరంగా ఉంటుంది. బైబిల్ గ్రంథములో ప్రియులారా, ఎన్నో గొప్ప ఉదాహరణలు ఉన్నాయి మనకి. యేసయ్యతో పాటు 3.5 సంవత్సరాల పాటు జీవించినటువంటి, యేసయ్య అద్భుతాలు చూసినటువంటి, ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి యూదా ఇస్కారియోతు ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపని వాడు సద్వినియోగం చేసుకోలా వినాశనము చెందాడు. ఎలీషా వద్ద ఎలీషా ప్రవక్త చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను చూసినటువంటి గేహసీ అనేటువంటి వాడు కుష్టు వ్యాధితో నాశనమయ్యాడు. శ్రమల కాలంలో ఉన్నటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీకు కూడా ఈ రోజున సంసోనుని ఏ విధముగా దీవించాడో, యూదాను ఏ విధముగా దీవించాడో, గేహస్ని ఏ విధముగా దీవించాడో, నిన్ను కూడా ఈ శ్రమల కాలం అనేటువంటి, ఈ పాస్కాయుత కాలం అనేటి, ఈ తపస్సు కాలం అనేటి 40 దినాల అనుగ్రహాన్ని ప్రసాదించాడు. నువ్వు ఏ విధముగా జీవిస్తున్నావు, నీ జీవితాన్ని ఏ విధంగా మార్చుకుంటున్నావు, దేవుడిచ్చినటువంటి అనుగ్రహ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా ఆత్మ పరిశీలన చేసుకో. అంతకంటే ఎక్కువగా నిన్ను తన బిడ్డగా ఉండటానికి నీకు జ్ఞానస్నానం అంటే వరాన్ని ఇచ్చాడు. జ్ఞానస్నానము ద్వారా నిన్ను తన బిడ్డగా మార్చుకున్నాడు. దేవుని బిడ్డవి నీవో. గురువు నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను అని పలకటము ద్వారా నీవు దేవుని పుత్రుడిగా, పుత్రికగా మారిపోయావు. దీని గురించి పిల్లారా, పేతురు గారు తన యొక్క లేఖలో ఏమంటాడు? ఎంత గొప్పగా మాట్లాడతాడు. క్రైస్తవుని యొక్క పిలుపుని గురించి ఎంత ఆదర్శవంతంగా మాట్లాడతాడు. పీలకు దేవుని బిడ్డలారా, ఎంత గొప్పగా మాట్లాడతాడు. క్రైస్తవ జీవితం ఎంత గొప్పది. పిలుపు జీవితం పిల్లారు ఇదే. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో, కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, దేవుని పవిత్ర జనము, మీరు దేవుని సొంత బిడ్డలు. మీరు పిల్లల జ్ఞానస్నానము ద్వారా దేవుని యొక్క అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరచబడినటువంటి వారు. ఆయనే మిమ్ము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి తెచ్చాడు. నీ జీవితం ఇది, నీ పిలుపు ఇది. క్రైస్తవ పిలుపు ఎంత గొప్పది పిల్లారా. కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వే విధంగా ఉంటున్నావు?
ఈ పిలుపు జీవితాన్ని క్రైస్తవుడిగా ఉండటానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్పదైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి ఈ జీవితాన్ని నువ్వు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నావు? ఆత్మ పరిశీలన చేసుకో. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయములో పౌలు గారు మనకి హెచ్చరికనిస్తున్నాడు. ఏమిటి? మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చెయ్యకండి. వ్యర్థం చెయ్యమాకండి బిడ్డలారా. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చెయ్యరాదు అని దేవుని తోటి పనివారమైనట్టు మేము బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రియ బిడ్డ, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ కృపని, ఈ క్రైస్తవ జీవితాన్ని, ఈ తపస్సు కాలాన్ని నీవు కూడా సద్వినియోగం చేసుకోకపోతే నేను కూడా సంసోనులాగానే దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళవలసి వస్తుంది. దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. బలాఢ్యుడు, వీరుడైనటువంటి వాడు, గవడద దాడితోటి కొన్ని వందల మందిని చంపినటువంటి వాడు, ఒంటి చేత్తో గడగడలాడించినటువంటి వాడు ఒక బానిసగా, ఒక గాడిదగా గానుగ తిప్పుకునే పరిస్థితి, గుడ్లు పీకివేయబడి దేవుని యొక్క కృపని అనాధారము చేస్తే, దేవుని యొక్క కృపని లెక్క లేకుండా చూస్తే ప్రియులారా, క్రైస్తవులమైన మనం ప్రయోజనం లేదండి, ఉపయోగం లేదు. మా తాతల క్రైస్తవులు, మా అమ్మ వాళ్ళ క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులు, మా కులపాళ్ళు క్రైస్తవులు, మా వర్గం వాళ్ళు క్రైస్తవులు, బొబ్బ పెట్టదో, పరలోకంలో నీకు భోజనం పెట్టదో. ఈ మాటలు మీకు అర్థం కావాలి. కొద్దిగా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఆనాడు నీవును అందుండి ఏడ్చెదవో, ఆనాడు నీవు కూడా అందుండి ఏడ్చెదవో. అవును, మేము పెద్ద మా 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 కుటుంబంలో పెద్ద మాయే ఎక్కువ కుటుంబాలు. ఇది ఎక్కువ కనపడుద్దండి గ్రామాల్లో. ఏం పెట్టుద్ది? ఏమైనా పెట్టుద్దా? ఈ రకం ఆలోచన సరళి ఉన్నటువంటి వారు గర్వంతో బ్రతుకుతుంటారండి, ఉపయోగం లేదు. కొన్నిసార్లు సంఘాలు నాశనం కావటానికి ఈ ఆలోచన ధోరణే కారణం. సంఘాలు చెడిపోవటానికి ఈ ఆలోచన ధోరణే కారణం. చెడు చేస్తున్నా కానీ మేం చెప్పిందే సాగాలి. దేవుని యొక్క కృపను వ్యర్థం చెయ్యమాకండి. ప్రియులారా, సంసోనుడు ఏ విధముగా నాశనమయ్యాడు, ఎందుకు నాశనమయ్యాడు, ఏ విధంగా పాడైపోయాడు, ఏ కారణాల చేత పాడైపోయాడో ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజున. ప్రియులారా, సంసోనుణ్ణి దేవుడు ఏ విధంగా దీవించాడండి? తన తల్లి తన తండ్రి ఎవరు? వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనము. ఆ కాలములో జొరాసీమలో మనోవా అను దాను వంశస్థుడు నివసించుచుండెను. అతని భార్య గొడ్రాలు. అతని పేరేంటండి? తండ్రి పేరు మనోవా. ఒకనాడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతి అయి బిడ్డను కందువు. ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. ద్రాక్ష సారాయమును గాని ఘాటైన మద్యమును గాని సేవింపకము. అశుచికరమైనటువంటి పదార్థములు ముట్టుకోమాకో. ప్రియులారా, ఒక దేవదూత ప్రత్యేకంగా ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి తనకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుతున్నారంటే అది ఒక ప్రత్యేకమైన శిశువు కాబోతున్నాడు, మామూలు శిశువు కాదు అతను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో ప్రియులారా వాళ్ళకి సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా వాళ్ళకి పిల్లలు కలిగేట అవకాశం లేదు. కానీ దేవుడు మధ్యలో తన యొక్క ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అటువంటి దానిలో ఇది అసాధ్యమైనా కానీ దేవుడు సాధ్యము చేస్తున్నాడంటే అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, ఒక ఏర్పాటు ఉంది. సంసోను జీవితంలో ఆ ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. మామూలు వాడు కాదు సంసోనుడు పిల్లారా. దేవుని యొక్క ప్రత్యేక వరం. నీవు గొడ్రాలవు, కానీ ఇక గర్భవతి అయి బిడ్డను కందువు. ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండము. ఈ విషయాన్ని ప్రియులారా మనం బాప్తిస్మ యోహాను గారి విషయంలో తన తండ్రి అయిన జకర్యాకు చెప్పటాన్ని వింటాం. దేవదూత మరియ తల్లికి చెప్పటాన్ని వింటాం. వినండి జాగ్రత్తగా ప్రియులారా, జాగ్రత్తగా వినండి. వీళ్ళు ప్రత్యేకించబడినట్టు బిడ్డలు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో ప్రియులారా, హన్నా కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు ఆమె మొరను ఆలకించి అదొక ప్రత్యేకమైన కుమారుడు అతను. అబ్రహాము ఇస్సాకు కొరకే ప్రార్థించగా ప్రత్యేకమైన కుమారుడు అతను.
వీళ్ళందరూ వరపుత్తులండి. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకై దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళని వరాలతో నింపాడు. మోషే ప్రియులకు దేవుని బిడ్డలారా, మగపిల్లలందరినీ చంపేస్తున్నాడు. ఎవడో? ఫరో రాజు. కానీ దేవుడు అద్భుత రీతిగా తన తల్లితో, మోషే తల్లికి జ్ఞానాన్ని ఇచ్చి ఆ బిడ్డను కాపాడుకుంది. అందరు మగపిల్లలందరినీ చంపేస్తుంటే మోషే ఒక్కడే బ్రతికాడు. ఎందుకు? దేవునికి ఒక ప్రణాళిక ఉంది మోషే ద్వారా. సంసోను కూడా అంతే. ఒక ప్రణాళిక కొరకై, దేవుని చిత్తము కొరకై దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డ ప్రత్యేకమైన దీవెనలతో నింపాడు, ఆశీర్వాదాలతో నింపాడు సంసోనుని. పిల్లరా, జాగ్రత్తగా ఆలకించండి. నీవు గర్భవతి అయి బిడ్డను కందువు. ఆ శిశువు తల వెంట్రుకలను కత్తిరింపరాదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆ బిడ్డడు నీ కడుపున పడినప్పటి నుండి వ్రతతత్పరుడై ఉంటాడు. వ్రతం, క్రైస్తవుల్లో వ్రతం లేదన్నోడెవడండి? మాల తీసుకుంటే తప్పన్నోడెవడండి? తప్పు వాడు మాట్లాడేది. బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఈ నాజీరు వ్రతాన్ని పొందుకున్నారు కొన్ని దినాల పాటు. వ్రతం తీసుకున్నటువంటి అంటే ప్రియులారా, ఈ యొక్క దీక్ష పూనినటువంటి బిడ్డలారా, మీరు మోసపోమాకండి. సంసోనుడు వ్రతాన్ని తీసుకున్నాడు, దీక్షను పూనాడు. అది జీవితకాలపు దీక్ష సంసోనుడిది. కానీ పౌలు గారు అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనంలో వాక్యం చెప్తున్నాను, చదువుకోండి దయచేసి. అతను కూడా కొన్ని దినముల పాటు అతను కూడా వ్రతతత్పరుడై జీవించాడు. దీక్షను పూనాను, దీక్షను విరమించుకున్నాడు కూడా తర్వాత కొన్ని దినాల పాటు. ప్రియులారా, వాక్యంలోనికి వస్తే దేవుడు యొక్క తల్లితో చెప్తున్నాడండి. ఎప్పటి నుంచి అంటే గర్భంలో పడ్డప్పటి నుంచే అపరిశుద్ధత అతను చోకకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనది ద్రాక్షాసారాయము. నాజీరు వ్రత తత్పరుడండి ఆయన. నాజీరు వ్రతాన్ని పొందాడు. ఏం చెప్తాడో తెలుసా ప్రియులకు దేవుని బిడ్డలారా అతని గురించి? అతడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల బారి నుండి కాపాడతాడు. ఒక రక్షకుడు అతను, ఒక రక్షకుడు. మెస్సియా అంటే రక్షకుడు అని అర్థం అండి. అతను కూడా ఇశ్రాయేలు ప్రజలని ఫిలిష్తీయుల బారి నుండి కాపాడటానికి దేవుడు పంపినటువంటి ఒక ప్రత్యేకమైన సేవకుడు. కానీ ప్రియులారా, అంత బలాఢ్యుడు, అంత శక్తిమంతుడు, దేవుని యొక్క ఆత్మ సంసోను మీదకి వేంచేసి వస్తే 1000 ఏనుగుల బలముతో నిండేవాడు. ఎవడు తట్టుకునేవాడు కాదు. ఏం చేయమన్నాడు దేవుని యొక్క దూత? వెంట్రుకలు కత్తిరించరాదు, ద్రాక్షాసారాయి ముట్టకూడదు. కానీ ఏమైంది ప్రియులారా? సంసోనుడు ఎప్పుడూ కూడా తన జీవితంలో ఎప్పుడైతే ఈ రెంటిని మీరాడో వినాశనం చెందాడు. ప్రియులారా, సంసోను యొక్క జీవితం ఒక బాధాకరమైనటువంటి గుణపాఠం మనందరికీ కూడా. మనం ఏమి చేయకూడదో, దేవుడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు ఒక క్రైస్తవ బిడ్డగా ఉండడానికి, దేవుని బిడ్డగా ఉండడానికి, పవిత్రంగా ఉండడానికి. సంసోను యొక్క శక్తి ఏంటో తెలుసా? వాక్యాన్ని చదువుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనములో, అంతటా ఆమె కొడుకును కని సంసోను అని పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యను, యావే అతనిని చల్లని చూపు చూచెను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను. అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ శిశువు పెరిగి పెద్దవాడయ్యను, యావే అతనిని చల్లని చూపు చూచెను. సంసోను జోరా ఎస్టాబుల నగరముల మధ్య గల దాను మైదానమును ఉండగా యావే ఆత్మ అతనిని అభిషేకించను. దేవుని యొక్క ఆత్మ అతను అభిషేకించింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కానీ సంసోను ఏం చేస్తున్నాడు? తాను వ్రతతత్పరుడు అని తెలిసి కూడా, నాజీరు వ్రతతత్పరుడు అని తెలిసి కూడా, కావాలని ఆ దేవుడిచ్చిన కృపని పిల్లారా అడుగడుగునా కూడా కాలరాస్తున్నాడండి. లెక్క లేకుండా బ్రతికాడు పిల్లారా. జాగ్రత్త బిడ్డ. దేవుడు వరాలు ఇచ్చాడు కదా, దేవుడు అనుగ్రహాలు ఇచ్చాడు కదా, దేవుడు నాకు తోడున్నాడు కదా, దేవుడు నన్ను దీవించాడు కదా. ఆర్థికంగా నిన్ను దీవించాడా దేవుడు? ధనముతో దేవుడు నిన్ను దీవించాడా? బాధ్యతగా ఉండు. నీకు అందాన్ని ఇచ్చాడా దేవుడు? నీకు దేవుడు మంచి శరీర ఆకృతినిచ్చాడా? జాగ్రత్తగా కాపాడుకో. నీ దేహము దేవుని యొక్క ఆలయము. లేకపోతే నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడా? జాగ్రత్తగా కాపాడుకో. అది దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. ఆ జ్ఞానాన్ని కాపాడుకో. మంచికి వినియోగించు, చెడు వైపునకు వినియోగించు. మాకు సంపదలు ఇచ్చాడా? 10 మందికి దానం ఇచ్చాయి.
చెడుకు వాడమాకు. తాగుతుంటాడాడు, అరే ఎందుకురా తాగుతావు? పక్కనోడు ఏమంటాడు తెలుసా? నువ్వేమన్నా ఇస్తున్నావా వాడికి? వాడి డబ్బులతో వాడు తాగుతున్నాడు, నీకేంటా అంటాడు. వాడి డబ్బులు కాదండి అవి, దేవుడిచ్చిన దీవెన. సంసోనుకి ఏ విధముగా బలాన్ని ఇచ్చాడో దేవుడు నీకు ఆర్థికంగా దీవించాడు. నీకంటే ఎక్కువగా కష్టపడుతున్నారు కొంతమంది. దేవుడు నీకు ఎందుకు సంపదలు ఇచ్చాడు? దేవుని యొక్క కృప మాత్రమే. నువ్వు ఏ విధంగా చూస్తావు, ఆ సంపదలతో ఏ విధంగా ఉంటావు? ప్రియులారా, లూకాసు వార్త 16వ అధ్యాయములో ధనవంతుడు చేసిన తప్పేంటండి? దేవుడిచ్చినటువంటి ఆ ధనాన్ని వినియోగించవలసిన రీతిలో వినియోగించకుండా అక్కడ వాక్యం ఏమనుంటుందంటే, నిత్యము విందులు వినోదాలతో కాలము గడుపుచుండను. ఇంకా బాధ్యత ఎక్కడండి? విందు వినోదము అనే పదములు చాలా ఉంటాయండి. వినోదము అనే పదములు చాలా వస్తాయి, అన్నీ నేను చెప్పలేను ఇప్పుడు. వినోదాలు, పేకాట వినోదం కిందకే వస్తుంది, పరస్త్రీ సాంగత్యం వినోదం కిందకే వస్తుంది, తాగుడు వినోదం కిందకే వస్తుంది, జోదము వినోదం కిందకే వస్తుంది. చాలా వస్తాయండి వినోదాల కింద. అర్ధనర్ధ ప్రదర్శనతో డాన్సులు వినోదం కిందకే వస్తాయండి. జాగ్రత్త. సంసోనుని దేవుడు దీవించాడు, కానీ అతడు ఎటు వెళ్ళకూడదు అట్టే వెళుతున్నాడండి. దేవుని యొక్క దూత తన యొక్క తల్లితో చెప్పిన మాట ఏంటి? అతను ద్రాక్ష సారాయము కానీ ద్రాక్ష రసము కానీ ముట్టకూడదు అన్నారండి. యాక్చువల్గా అసలు ఈ వ్రతాన్ని తీసుకునేవాళ్ళు, నాజీరు వ్రతాన్ని పొందేవాళ్ళు అసలు ద్రాక్షారసం జోలికి వెళ్ళకూడదండి. దీని నియమాలను మనం ప్రియులారా ముఖ్యంగా సంఖ్యాకాండము 6వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుంటామండి. 3 వాక్యాలు చదువుకున్న పిల్లారా. ఏమిటి అంటే, యావే మోషేతో ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లు చెప్పుము, నాజీరు వ్రతము పట్టి తన జీవితమును దేవునికి సమర్పించుకోగోరువాడు, వాళ్ళ ఇష్టం అది. నాజీరు వ్రతం పట్టి తన జీవితమును యావేకు సమర్పించుకోగోరువాడు ద్రాక్ష సారాయమును, ఘాటైన మద్యమును, ద్రాక్ష పండ్ల రసము కూడా సేవించకూడదండి. యు సీ, మనిషి నిదానంగా అడుగులేస్తాడండి, దగ్గరికి వెళ్తాడు. ఏం కాదులే, ఇది వైన్ కాదుగా, ద్రాక్షపళ్ళ రసమే. అక్కడ మొదలైతే పాపం ఏ విధంగా ఉంటుందో చూడండి. దీన్నే ఇంగ్లీష్లో జస్టిఫైయింగ్ అంటారు, జస్టిఫికేషన్ అంటారు. మనం సమర్థించుకుంటామండి. కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా ఏమంటాడంటే, అసలు ద్రాక్ష పండ్లు కూడా తినొద్దు, డోంట్ ఈట్. దాని అర్థం ఏంటంటే, ద్రాక్ష తోటల కల్లి కూడా వెళ్ళొద్దు. అక్కడికి వెళ్ళామనుకో ఆకర్షణ. దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో, మీరు ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ, చెట్ల పండ్లన్నీ తినండి, ఆ ఒక్క చెట్టు పండు జోలికి వెళ్ళమాకు. ఈ ఏవమ్మ అక్కడికి ఎందుకు వెళ్ళింది? వెళ్ళిందా? ఇంక అయిపోయింది. దేవుడు ఏమంటున్నాడు? ద్రాక్షారసాన్ని తాగొద్దు, నాజీరు వ్రతాన్ని పొందినటువంటి వాడు అన్నాడు. అసలు ఆ ద్రాక్ష తోటలకల్లే వెళ్ళకూడదండి. ఏవమ్మా అసలు ఆ చెట్టు పండు తినొద్దు అంటే అటు వెళ్ళకూడదు. ఇది ముఖ్యమండి, చాలా ముఖ్యమండి. పాపం విషయంలో మనకి ఒక సూత్రం ఉంటుంది. చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడొద్దు. నేనేం చేయటల్లా, నేను నాకు వినపడతాను ఎంతే, పారిపో, అక్కడే స్టార్ట్ అవుద్ది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి ఇంత లోతుగా? సంసోనుడు అక్కడే పడిపోయాడండి. అసలు ఒక వ్రతపుత్రుడుగా ఆయన ద్రాక్ష తోటలకల్లి, ద్రాక్ష కల్లి వెళ్ళకూడదు. అక్కడే ప్రారంభమైంది పతనం ప్రియులారా, అక్కడే ప్రారంభమైంది. ద్రాక్ష పండ్ల రసమును కానీ వాళ్ళు ఏమన్నాడు తెలుసా స్పష్టంగా? ద్రాక్ష పండ్లు పచ్చివైనా ఎండివైనా భుజించకూడదు. అసలు దేవుని యొక్క వాక్యం అండి చాలా క్లియర్ అండి. నువ్వు నేను అయ్యో నాకు తెలియదుగా అందుకని నేను చేశాను, ఇంట్లో కూరగాయలు లేవని గట్టు మీద దోసకాయలు ఉన్నాయని కోసుకుని అంతే, అయ్యో నాకు తెలియదు అది పొరపాటు, ఇవన్నీ నాటకాలు అంతే. మనల్ని మనం మోసం. ఏమండి పాపం చేశాడు అవ్వ ఆదాములు. దేవుడు అన్నాడు, ఏమయ్యా ఆదాము నువ్వు తినొద్దన్న పండ్లు తిన్నావా? ఆదాము పలికిన మాట ఎంత దారుణమో చూడండి. నువ్విచ్చిన స్త్రీ నాకు ఇచ్చింది, నీ మీద నింద నువ్వే ఇచ్చావుగా స్త్రీ. ఏమ్మా నువ్వెందుకు తిన్నావమ్మా? ఆ పాము నన్ను పిలిచింది.
మన పాపాన్ని మనం అంగీకరిస్తేనే అప్పుడే దీవెన మనకి. ఏమంటున్నాడు? స్పష్టత ఉంటుందండి దేవుని యొక్క ఆజ్ఞల్లో, ఇందులో తేడా ఉండదు. నాకు తెలియదు, అయ్యో పొరపాటు, దేవుడి దగ్గర కాదు నాటకాలు. ఏమంటాడు? ద్రాక్ష పండ్లు పచ్చివైనా ఎండివైనా తినకూడదు. మొదటిది అసలు ద్రాక్ష చెట్లకెళ్ళే వెళ్ళకూడదు. రెండవది పిల్లరా, వ్రతము పాటించిన నాళ్ళు ద్రాక్ష సంబంధమైనది ఏది కూడా, ఈ మాట వినండి, జాగ్రత్తగా వినండి. ఆ వ్రతము పాటించిన నాళ్ళు ద్రాక్ష సంబంధమైనది ఏదియు కడకు దగ్గరకు కూడా ఆ పండ్ల విత్తనములు, అబ్బా ఎంత క్లారిటీ పిల్లరా! ఆ పండ్ల మీద చర్మమును కూడా ముట్టకూడదు, దగ్గరికి వెళ్ళకూడదండి. తరువాత రెండవది, ఇక్కడ పడిపోయాడు సంసోనుడు. వ్రతము పాటించిన మంగళి కత్తి అతని తల వెంట్రుకలు తాకరాదు. మూడవది, వ్రతము పాటించిన నాళ్ళు శవము దగ్గరికి వెళ్ళకూడదు. వినండి పిల్లారా, ఈ 3 విషయాల్లో సంసోనుడు ఫెయిల్ అయిపోయాడు. జుట్టు కత్తిరించబడ్డాయి, శవాన్ని పదే తాకాడండి, శవములో పుట్టినటువంటి తేనెను తాగాడండి. తాను తాగటమే కాదు, తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఎంత దారుణంగా దిగజారాడో చూడండి. ద్రాక్ష పండ్ల తోటల చుట్టూ తిరిగాడండి. ఇది సంసోనుడు చేసిన తప్పులు. పాపం వైపు పరిగెట్టాడు. వాక్యాన్ని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులారా, వ్రతాన్ని పూనినటువంటి వాడు శవాలను తాకకూడదు, కానీ శవాన్ని తాకుతున్నాడు. వాక్యాన్ని చదువుకున్న ప్రియులకు దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకున్న పిల్ల, ఇక్కడ సంసోనుడు ఒక సింహం మీదికి వస్తే తిమ్నాతు అనేటువంటి దగ్గర అక్కడ సింహాన్ని చంపాడు. బలుడు, మహాబలుడు ఆ యొక్క చంపాడు, పడేశాడు, అంతవరకు ఓకే. కానీ ఒక దీక్ష పొందినటువంటి వాడిగా శవాల దగ్గరికి వెళ్ళకూడదు. ఏం చేశాడంటే, నేను చంపినటువంటి ఆ సింహపు శవం ఎలాగా ఉందని వెళ్ళాడు శవం దగ్గరికి. వెళ్ళకూడదు కదా, ఎందుకు వెళ్ళాడు? మరి తప్పు చేస్తున్నాడు, దేవుని ఆజ్ఞను మీరుతున్నాడు. వాక్యాన్ని చదువుకుంటే పిల్లారా, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనాన్ని మాత్రం చదువుతాను, జాగ్రత్తగా వినండి పిల్లకు దేవుళ్ళారు. ఏం జరుగుతుంది అక్కడ? అనతి కాలములోనే సంసోనుడు ఆమెను పెండ్లి ఆడుటకు తిరిగి వచ్చాను. ఒక స్త్రీని ఇష్టపడ్డాడు. ఎక్కడ? తిమ్నాతు అనే దగ్గర. దాని గురించి మనం తర్వాత నేర్చుకుందాం పిల్లారా. అతడు సింహపు డొక్క ఏమైనదో చూతమని త్రోవ నుండి ప్రక్కకు తొలగాను. తల్లిదండ్రులతో వెళ్తున్నాడు. ఆ సింహం ఏమైంది, ఆ డొక్క ఏమైందని వెళ్ళాడంటాడు. ఆ డొక్కలో తేనె పట్టు కనిపించను. పట్టున తేనె కలదు. సంసోను చేతితో తేనెను తీసుకొని త్రాగుచూ వెడలిపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు కూడా కొంచెము తేనెను ఇచ్చాను. ఎంత పాపానికి విడిగొడుతున్నాడండి. దేవుడు ఏమన్నాడు? దీక్షను స్వీకరించినటువంటి వాడు శవం దగ్గరికి వెళ్ళకూడదు. అసలు వెళ్ళాడు, దాన్ని తాకాడు, దానిలో ఉన్న తేనెను తీసుకున్నాడు, తాగాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు. ఆజ్ఞను పూర్తిగా విస్మరించాడు, పాపములో కూరుకుపోయాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ప్రియులారా. అన్నిటికంటే మొట్టమొదటిది ప్రియులారా, దేవుని యొక్క వరాన్ని బూడిదలో పోస్తున్నాడు. మొదటిది ప్రియులకు దేవుడు. రెండవది చెప్పాను కదా, ద్రాక్ష జోలికి వెళ్ళకూడదు. ఎండిది, పచ్చిది, తోలు, విత్తనాలు, అసలు దాని కడక కూడా వెళ్ళకూడదు. ఏం చేస్తున్నాడండి? వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. సంసోను తిమ్నాతు వెళ్ళాను. అతను నగరము చెంతగల ద్రాక్ష తోటలు చేరగానే కొదమ సింహం ఒకటి అతని పైకి గర్జించి చూపించాను. అసలు ద్రాక్ష తోటల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఎవరు వెళ్ళమన్నారు? ద్రాక్ష కనబడితే దూరంగా ఉండాలి కదా ప్రియులరా. అప్పుడు చంపాడు. కానీ అక్కడే ప్రారంభమైంది. మనం తన జీవితంలో ఏమని చూస్తామంటే, ఫిలిష్తీయులతో విందులు వినోదాలతో పాల్గొన్నాడు. అవునండి, అతను స్వీకరించాడు ద్రాక్ష. దేవుడు చెప్పినటువంటి మత్తు పానీయాల జోలికి వెళ్ళవద్దు అన్నా కానీ ఆ ద్రాక్ష తోటల వైపుకు మళ్ళీ వెళ్ళారు. 14వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి వెళ్ళాడు. 14వ అధ్యాయం 10వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమని ఉంటుంది? ఆ తరువాత సంసోను తండ్రి
యువతిని చూడబోయెను. సంసోను అతనికి విందు చేశాను. ఆనాటి యువకుల ఆచారం ప్రకారం చేశాడంటండి. కానీ పెండ్లి కుమార్తె వైపు వారు సంసోను చూచి భయపడ్డారు. అది మిగిలిన అందులోకి వెళ్ళట్లా, డీటెయిల్స్లోకి వెళ్ళదు. సంసోను ఏం చేశాడు? విందునిచ్చాడు, విందులో పాల్గొన్నాడు. ఆ విందులో పాల్గొని అన్ని రకాల తాగాడు, తిన్నాడు. ద్రాక్ష సారాయాన్ని మీరాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మూడవది అతి భయంకరమైన దారుణమైన పాపం ప్రియులారా. సంసోను ఎక్కడ పడిపోయాడంటే కామములో పడిపోయాడు, జారత్వములో పడిపోయాడు. మీకు అర్థమయ్యే భాష అంటే వ్యభిచారములో పడిపోయాడు. ఎంత దారుణం అంటే ప్రియారా, సంసోనుడు కనపడ్డ స్త్రీని మోహించాడండి. తాను ఒక పరిశుద్ధుడనని, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడనని, ఇదిగో దేవుని యొక్క అనుగ్రహాలు తనలో ఉన్నాయనండి, అన్యుల జోలికి వెళ్ళకూడదని తెలిసి కూడా ప్రియారా, ఒక్కళ్ళని కాదు, ఇద్దరని కాదు, ముగ్గురని, ప్రియులారా ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే సంసోనుడి యొక్క వినాశనం ఎందుకు వచ్చిందంటే ప్రియులారా, వ్యభిచారి దగ్గర కూడా వెళ్ళాడండి. ఎన్నిక చేయబడినటువంటి వాడు. క్రైస్తవుడిగా నీవు నేను ఎన్నిక చేయబడ్డాం, దేవుని బిడ్డలం ప్రియులారా. మనం పౌలు గారు హెచ్చరిస్తున్నాడు, దేవుడు మీకు వసగినట్టు కృపని మీరు పాడు చేసుకోమాకండి, వ్యర్థము చేయకండి. నీవు ఎన్నిక చేయబడినటువంటి వాడు, దేవుని పవిత్రమైన జనము. వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1-3 వచనాలు జాగ్రత్తగా వినండి. ఒకసారి సంసోను తిమ్నాతు నగరమునకు వెళ్ళి అచ్చట ఒక ఫిలిష్తీయ యువతను చూశాను. ఎవరిని చూశాడండి? ఫిలిష్తీయ యువతని. వాక్యములో మనం ఏమని చదువుకున్నాం? అతడు ఇశ్రాయేలు ప్రజలని ఫిలిష్తీయుల బారి నుండి కాపాడును అన్నాడు కదా దేవుడు. ఇతను పొయ్యి ఏ యువతని ప్రేమిస్తున్నాడండి? శత్రువులు, దేవుని శత్రువులు, ఆగర్భ శత్రువులైనటువంటి, దుర్మార్గులైనటువంటి దేవుని బిడ్డలకు శత్రువులైనటువంటి దావీదు కాలంలో పిల్లల ఫిలిష్తీయులు. గొలియాతుడు ఎవడాడో? ఫిలిష్తీయుడు. ఇశ్రాయేలు ప్రజలు నిరంతరం యుద్ధం చేశారు ఈ ఫిలిష్తీయులతోటి. అటువంటి వాళ్ళ యువతను చూశాడండి, వలలో పడిపోయాడు. ఎంత పాపమండి! ఒకసారి సంసోను తిమ్నాతు నగరమునకి వెళ్ళి అతట ఒక ఫిలిష్తీయ యువతను చూశాను. అతడు ఇంటికి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో ఆ సంగతి చెప్పి, తిమ్నాతున ఫిలిష్తీయుల పిల్లనొక దానిని చూచితని, ఆ బాలికను నాకు భార్యగా తీసుకురండే. ప్రియులారా, సంసోనుడు దేవుడిచ్చిన కృపని ఎందుకు పోగొట్టుకున్నాడంటే ఒకదాని తర్వాత ఒకటి తప్పులు, చివరికి దారుణమైన పాపానికి విడిగొట్టాడు. అందులకు తల్లిదండ్రులు సంసోనుతో, మన గోత్రము కానీ మన జాతిలో కానీ నీకు పిల్లలు కరువైనారా ఏమయ్యా? బిడా మన గోత్రములో కానీ మన జాతిలో కానీ పిల్లలను చేసుకోయా, ఎందుకయ్యా నువ్వు అటు వెళ్తున్నావు అని పలికి, సున్నతి సంస్కారం లేని ఆ ఫిలిష్తీయుల పిల్లయ్యే నీకు కావలసి వచ్చిందానండి. కానీ సంసోను తనతో, కాదు ఆ బాలికనే కొని రమ్ము, నాకు ఆవిడే నచ్చింది అన్నాడండి. ఏం చేసింది? చివరికి మోసం చేసింది. చిన్న మాట చెప్తే దాన్ని దాచిపెట్టలా ఆ అమ్మాయి. తేనె ఎక్కడ పుట్టిన ఒక పొడుపు కథ వేశాడు. అందులోకి వెళ్ళొద్దండి, మనం వేరే లైన్లో వెళుతున్నాం. సంసోను దాని గురించి మనం వేరే చోట ఒక చిన్న పొడుపు కథ వేశాడండి ఫిలిష్తీయుల దగ్గర. ఆ అమ్మాయి వెళ్ళి సంసోను దగ్గర ఆ మాటను స్వీకరించి వెళ్ళి చెప్పేసింది వాళ్ళ జనాలకి. ఏముంది? అయిపోయింది. మోసపోవద్దు, దేవుని యొక్క ఆజ్ఞలను మేరం మాకు. మొదటిది, తిమ్నాతు వద్ద ఆ యొక్క ఫిలిష్తీయ యువతితో పాపం చేశాడు. రెండవది, పిల్లలు అక్కడ ఆగలేదండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 1 అయిపోయిందండి, ఒక ప్రేమ కథ అయిపోయింది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం, సంసోను గాజాకు వెళ్ళను. గాజా, ఇప్పుడు మీరు తెలుసుకోవాలి, గాజా పాపానికి మూలం అండి. ఇశ్రాయేలు ప్రజలను బెదిరించారు, సర్వనాశనం చేసేసారండి. మీలో కొంతమంది దయా జాలి గురించి మాట్లాడతారు. అక్కడ నేను వెళ్ళా కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఆయన తీసి పక్కన పెట్టండి. వాళ్ళకి ఇజ్రాయెల్ దేశానికి పక్కలో బళ్ళెం అది. ఏం చేశారో తెలుసండి? గాజాలో కింద సొరంగాలు తవ్వి ఇజ్రాయెల్ దేశంలో డైరెక్ట్గా వచ్చేవాళ్ళండి ఈ మూర్ఖులు. సంసోను గాజాకు వెళ్ళాను, అతట ఒక వేశ్యను చూసి ఆమె ఇంటికి పోయాను. ఎంత దారుణం ప్రియులారా! దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వాడు,
వీర సంసోనుడు, 1000 ఏనుగుల బలము కలిగినటువంటి వాడు, దేవుని చేత ఒక ప్రత్యేకమైన కార్యము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి సంసోనుడు బిడ్డ తన యొక్క పరిశుద్ధతను ఎక్కడ తాకట్టు పెడుతున్నాడు, ఎక్కడ నాశనము చేస్తున్నాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు పరిశుద్ధాత్మను పిల్లారా. సంసోను గాజాకు వెళ్ళను, అచ్చట ఒక వేశ్యను చూసిన, ఆమె ఇంటికి పోయెను. సంసోను వచ్చనని విని పురుషులు ఆ యొక్క పురజనులు పోగై వచ్చి నగరద్వారం వద్ద కాపు ఉండరి. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసండి. రాత్రి అంతా గడిపిన తర్వాత ఉదయాన్నే కోడిగొయ్యక ముందు వెళ్ళాడు. ఆ నగర ద్వారం పెద్ద పెద్ద ద్వారాలు, ఏనుగులెత్తిగాన తలుపులు తెరవాలి. సంసోను ఏం చేశాడు, వాటిని పుల్లల్లాగా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అంత శక్తిమంతుడండి, అంత దీవెనండి అతనుకుంది. ఆ పుల్లల్లాగా తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడ పడేస్తాడండి. చదువుతాను వినండి పిల్లారా. అటు తరువాత అతడు సోరెకు లోయలు అది వేరే విషయం అండి. ఆ నగర ద్వారమును, తలుపులను, ద్వారబంధాలను అడ్డుకర్రలతో పాటు ఓడబెరికి భుజాలపై మోసుకొని వెడలిపోయాను. హెబ్రోను కెదురుగా ఉన్నటువంటి కొండపైకి ఎక్కి అక్కడ వాటిని నిలిచిపెట్టాడు. ప్రత్యేకంగా వాటిని తీసుకొని వెళ్ళి కొండ మీద చేర్చాడు అనమాట, పొల్లల్లాగా. సంసోనుడు మామూలుడు కాదండి, దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి వాడు. వందల మంది ఫిలిష్తీయులను ఒక్క ఒంటి చేత్తోటి లేపేసేవాడండి. కానీ ఏం చేస్తున్నాడండి, ఇంత గొప్ప దేవుని యొక్క అనుగ్రహాన్ని, ఇంత గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ప్రియులారా పాడు చేసుకుంటున్నాడు. స్త్రీ పాపంతో వెళుతున్నాడండి, పాపం వైపు నడుస్తున్నాడు. 2 అయిపోయారు. మొదటి ఆవిడ తిమ్నాతు వద్ద, రెండవ ఆవిడ గాజా వద్ద, ఆమె మరీ వ్యభిచారి. 3వ వ్యక్తి ప్రియులారా వినండి, ఆ వ్యక్తి సంసోనుడు పిల్లారా బానిసైపోయాడు. జాగ్రత్త ప్రియమైన యువకుడా, ప్రియమైన యువతి, ఈ పాపానికి అలవాటు పడినటువంటి వాడు, నువ్వొకవేళ ఎవరితోటన్నా స్నేహం చేస్తుంటే వేరే వ్యక్తిని ప్రేమించానను, వేరే వ్యక్తిని అలా చేశానను, ఇలా చేశానను, ఆ అలవాటు పడినటువంటి వాళ్ళని దూరంగా పెట్టవద్దు, ప్రమాదం. నేను ఒక ఆత్మీయ తండ్రిగా హెచ్చరిస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. అటు తరువాత సోరెకు లోయలో వసించు వనితను ఒకతను వలచను. మళ్ళా 3వ ప్రేమాయణం, థర్డ్ ప్రేమాయణం. ఆమె పేరు డెలీలా, భయంకరమైనటువంటి స్త్రీ డెలీలా. ఆ డెలీలానే చివరికి చంపేసింది. ఏం చేసింది? ప్రేమతో వలకబోయడం. నన్ను బాగా ప్రేమిస్తుందండి, ఆ ప్రేమలో దిగిపోమాకు, ఆ రొచ్చులోకి రొంపులోకి దిగిపోమాకో, ఇక్కడ దాకా వస్తుంది, అప్పుడు తేలుకుంటావు పైకి వద్దాను. ఎంత లాక్కుంటే అంతగా బిగుసుకుంటుంది ఉచ్చు, ఆ ప్రేమ ఉచ్చే, దోమ ఉచ్చు. ప్రియులారా గమనించండి, డెలీలా బాగా ప్రేమించినట్టు నటించి ఫిలిష్తీయులు ఆమెని, ఇదిగో నువ్వు చేయకపోతే మీ కుటుంబాన్ని చంపేస్తా, నువ్వు మాకు సహాయం చేయకపోతే మీ పని అయిపోద్ది అనని చెప్తారు. వాక్యాన్ని చివరికి వద్దాం పిల్లారా. డెలీలా గురించి చదువుకుంటున్నాం పిల్లారా. ఆమె పోరు పడలేక చివరికి తన రహస్యమును చెప్పాడు. నీ బలం ఎక్కడుంది? నేను తాళతో కడితే ఆగట్లేదు, వందల మధ్య ఆగట్లేదు, అసలు నువ్వు నీ రహస్యం ఎక్కడుంది? ఏమన్నదో తెలుసా? అసలు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే నువ్వు నాకు ఇది కూడా చెప్పవా? మోసం. ఏం చెప్పండి? అప్పుడు ఆమె పోరు పడలేక, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. ఆమె పోరు పడలేక చివరకు ఆమెకు తన రహస్యమును చెప్పివేశాను. ఇంతవరకు మంగలికత్తి నా తల వెంట్రుకలను తాకలేదు, పుట్టుక నుండి నేను వ్రతతత్పరుడనై జీవించుచుంటిని, నా తల జుట్టు కత్తిరింటివేన నా బలమంతయు ఉడిగిపోయి సామాన్యుడిగా నేను తయారవుతాను. అయిపోయిందండి, అయిపోయింది. ఎవడో పడవలసిన అవసరంలా తానే తన చేతులారా దేవుని యొక్క వరాన్ని పోగొట్టుకుని నాశనం అయిపోతున్నాడు పిల్లారా. ఇంకేముంది? డెలీలా చిట్ట చివరకు సంసోనును తన రహస్యమును తెలుపునని గ్రహించి ఆమె ఇంతకు మరకు వాళ్ళని రప్పించిందండి. సంసోను లాలన చేసింది, పాలన చేసింది. వినండి వాక్యాన్ని ప్రియులారా. పాపం వైపు వెళ్ళం మాకు, జాగ్రత్తగా దేవుని కృపను కోల్పోతా జీవితాన్ని నాశనం చేసుకుంటా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. ఆమె డెలీలా సంసోను లాలించి పాలించి తన శబ్దాలతో రోకలతో సంసోనును లాలించి పాలించి తన ఒడిలో నిద్రపుచ్చి తన జడలు 7 కత్తెరలుగా వేయించి వెంటనే అతని బలము ఉడిగిపోయాను. కత్తిరించేసిందండి, తన జుట్టును కత్తిరించేసింది. అప్పుడు ఏమంటుందో చూడండి. ప్రేమించింది అనుకున్నాడు, ప్రేమ కాదది, పరమద్రోహం ప్రియులారా.
అప్పుడు డెలీలా, సంసోను, ఇరుగో ఫిలిష్తీయులు నీ మీదకి వచ్చుచున్నారు అని కేక పెట్టెను. అతడు నిద్ర మేల్కొని మునుపటి వలె బంధములు తెంచాలని బంధించారు. బంధములు తెంచాలని ప్రయత్నించాడు. కానీ ప్రభు అతనిని విడిచిపెట్టను అని సంసోనుకు తెలియదు. ఎప్పుడైతే చివరి అవకాశమైనటువంటి ఆ జుట్టును కత్తిరించాడో అయిపోయింది, వినాశనం మొదలైంది. ప్రియులారా, ఏమయ్యాడు? ఇంకా ఎంత దారుణంగా తయారైందో చూడండి సంసోను జీవితం. అంతటా ఫిలిష్తీయులు సంసోనును బంధించి అతని కనిగుడ్లు పీకివేసి గాజాకు నడిపించుకొని పోయి 2 కట్లు ఇత్తడి గొలుసులతో అతనికి సంకెళ్ళు వేసిరి. సంసోను జీవితకాలం వరకు కూడా, జీవితాంతం వరకు కూడా చెరలోనే ఉండి గానుగమ్రానును త్రిప్పుచూ తిరిగాడు. గాడిదలు తిప్పేయండి, అవి సంసోను చేత తిప్పించాడు. ఒక మహావీరుడు, మహాబలుడు గాడిద చేసే పని చేస్తున్నాడు, గుర్రాలు చేసే పని చేస్తున్నాడు. తర్వాత ఏమయ్యింది మనందరూ తెలుసండి. ఆ ఫిలిష్తీయులందరూ కూడా ఆ యొక్క దాని మీద కూర్చున్నారు. 2 స్తంభాలు మేడ మీద కూర్చొని పెద్ద పండగ చేసుకుంటున్నారు. నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, ఎందుకనంటే మీకు అందరూ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. కానీ అంశం ముఖ్యం, సందేశం ముఖ్యం. ఈ సంసోనుని కింద కట్టేశారు. అప్పుడు దాకా ఆడుకున్నారు. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందండి, అంత గొప్ప వ్యక్తి. ఇక ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ అతని జుట్టు పెరుగుతూ వచ్చింది. ఇది గమనించలా వీళ్ళు. చివరికి కళ్ళు లేకుండా 2 స్తంభాల మధ్యలో ఉన్నాడు. ఒక్కసారి దేవుడికి మొరపెట్టాడు, కన్నీరు కార్చాడు. దేవా, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేస్తానయ్యా, నన్ను క్షమించు తండ్రి, ఒక్కసారి నీ పరిశుద్ధాత్మనివ్వయ్యా, ఒక్కసారి నీ పరిశుద్ధాత్మనివని కన్నీటితో గొంతెత్తి మొరపెట్టి ప్రార్థన చేశాడు. దేవుడు క్షమించేవాడు కాబట్టి మరొక్కసారి తన ఆత్మతో నింపాడు సంసోనుని. పిల్లారా, ఏం జరిగింది? ఒక్కసారిగా బలమైనటువంటి 2 స్తంభాలను కూడా తన చేతులతో బంధించి ఒక్క ఎదుటను ఇరిసేశాడు. ఏమనంటుందంటే వాక్యం, పిల్లారా, సంసోను తాను బ్రతికి ఉండగా చంపినటువంటి వారి కంటే తాను ఆ భవనం కింద చనిపోతూ అప్పుడు చంపినటువంటి వాళ్ళు ఎక్కువ అంటండి. వాక్యాన్ని చదువుకున్న పిల్లకు దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో, అప్పుడు సంసోను యావేను స్మరించుకున్నాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఇంకొక్కసారి నీ బలం నాకు దయచేయి ప్రభువా. ఈ 2 కనులు పెరికి వేసినందులకై ఈ ఫిలిష్తీయులపై ఒక్క దెబ్బతో పగ తీర్చుకుంటానయ్యా, ఒక్క అవకాశాన్ని ఇవ్వయ్యా. పశ్చాత్తాపడ్డాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమని ఉంటుందండి? అతడు మందిరము మోయి మూల స్తంభములు 2 మీద చేతులు మోపెను. కుడి చేతిని ఒకదాని మీద, ఎడమ చేతిని ఒకదాని మీద మోపి 2 కంబములపై తన బలమును చూపాను. ఈ ఫిలిష్తీయులతో పాటు నేనును చత్తునుగా కానీ అరచి ముందుకు వంగి స్తంభములను శక్తి కొలది నెట్టెను. ఆ నెట్టుడకు మందిరము కుప్పకూలి సర్దారుల మీద, ప్రేక్షకుల మీద విరుచుకొని పడిన. సంసోను తాను బ్రతికి ఉండగా చంపిన వారి కంటే తాను చనిపోతూ చంపిన వారే అధికులు. కానీ చనిపోయాడు. ప్రియులారా, సంసోను జీవితం మనందరికీ ఒక గుణపాఠము కావాలి. దేవుడు మనందరికీ దీవెనలు ఇస్తాడండి, ఆశీర్వాదాలు ఇస్తాడు. ముఖ్యంగా యవ్వన ప్రాయములో ఉన్నట్టు యువతి యువకులారా, ఇద్దరు యువతి యువకులారా, దేవుడు మీకు దేవుని ఆలయం అనేటువంటి దేహాన్ని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ నిలయం ఇది, పరిశుద్ధాత్మ నిలయం. ఈ దేహము నీ భర్తకి, నీ భార్యకు మాత్రమే చెందింది. దేవుడు అంతే, అంతకుమించి ఏం తప్పు చేసినా పాపమే. జోలికి వెళ్ళమాకు. సంసోనుడు తాగుడు జోలికి వెళ్ళాడు, ద్రాక్ష తోటల వైపు వెళ్ళాడు, శవాన్ని ముట్టకూడదు ముట్టాడు. తన యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన నాజీరు వ్రతాన్ని పరస్త్రీలకు దాసోహం చేశాడు, జుట్టుని కత్తిరించాడు. ఇవి 4 కావచ్చు. నీ జీవితంలో నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఎటువంటి దీవెనను, ఎటువంటి వరాన్ని నువ్వు తాకట్టు పెడుతున్నావు? ఎక్కడ తాకట్టు పెడుతున్నావు? మందు షాపు దగ్గర తాకట్టు పెడుతున్నావా? చెడు మాట్లాడే దగ్గర తాకట్టు పెడుతున్నావా? పరస్త్రీల దగ్గర తాకట్టు పెడుతున్నావా? దొంగతనము దగ్గర తాకట్టు పెడుతున్నావా? లేకపోతే దేవుని సన్నిధికి రాకుండా చెడు స్థలాలకు వెళ్ళి, చెడు ప్రదేశాలకు వెళ్ళి తాకట్టు పెడుతున్నావా? జాగ్రత్తగా ఉండు. సంసోనులాగా నీ జీవితాన్ని పాడు చేసుకో మాకు.
సంసోనులాగా నీ జీవితాన్ని నాశనం చేసుకోమాకు. ఈ రోజైనా కానీ సంసోనులాగా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయి. దేవా, ఒక్క అవకాశాన్ని ఇవ్వయ్యా నీ సన్నిధికి రావటానికి, ఇక నుండి నేను పాపము జోలికి వెళ్ళనయ్యా అని వేడుకో. దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు నీకు మనసునివ్వడానికి, తన సన్నిధికి రావటానికి, నిన్ను దీవించడానికి. తలలో వంచి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు సంసోను జీవితాన్ని శ్రమల కాలంలో మాకందరికీ ఒక గుణపాఠంగా ఇస్తున్నావు. దేవా, మమ్మల్ని కూడా సంసోనులాగానే దీవించావయ్యా. నీ బిడ్డలుగా ఉండడానికి నీ పరిశుద్ధాత్మ వరముతో, జ్ఞానస్నానము ద్వారా దివ్య సప్రసాదాన్ని మాకు ప్రసాదిస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. కానీ మాలో ఎంతోమంది నీ సన్నిధికి రావడం లేదయ్యా. సంసోనుడు ఏ విధముగా ద్రాక్ష తోటల వైపు పరిగెట్టాడో మేము కూడా పాపం వైపు పరిగెడుతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇదిగో నీ సన్నిధికి రావలసిన సంసోనుడు ప్రభువా, ఇదిగో పరిస్థితుల వెంట పరిగెట్టాడే. ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వెంట పరిగెడుతున్నారు తండ్రి. ఒకవేళ మేము కూడా పాపమనే పరస్త్రీ వైపు, పాపమనేటి ద్రాక్ష తోటల వైపు, పాపమనేటువంటి శవాల వైపు మేము వెళుతున్నామేమో తండ్రి. మా బ్రతుకులు కూడా శవాల వైపు తిరుగుతున్నాయేమో, చావు పాపానికి నడిపిస్తున్నాయేమో. మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మను మాలో నింపండి. పాపము నుండి వైదొలగి పరిశుద్ధత వైపు నడవడానికి, దీవెన వైపు నడవడానికి, ఆశీర్వాదం వైపు నడవడానికి మాకు శక్తినివ్వండి. మా యువకులను కాపాడండి తండ్రి. క్రైస్తవ ప్రపంచంలో, కథోలిక ప్రపంచంలో యూత్ను ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. దీవించు తండ్రి, ఆశీర్వదించు నాయన. వారిని కాపాడండి తండ్రి, పాపము నుండి, చెడు వైపు నుండి, శోధనల నుండి రక్షించండి ప్రభుగా. నీ పరిశుద్ధాత్మ శక్తితో వారిని దీవించండి ప్రభుగా. వివాహమైన యువకులను దీవించండి నాయన. భార్యాభర్తలను బలపరచండి, వారి ప్రేమ బంధాన్ని బలపరచండి. వారు పరాయి చూపుల వైపు చూడకుండా కాపాడండి తండ్రి. నూతనంగా వివాహం చేసుకునే బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి. చెడు వైపునకి వెళ్లకుండా వారి యొక్క ప్రేమ బంధాన్ని బలపరచండి తండ్రి. ప్రభువా, ఎంతోమంది యువకులు ఈ ఆధునిక ప్రపంచంలో తాగుడు, డ్రగ్స్, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు బానిసలైపోతున్నారు తండ్రి. సంసోనులాగా అయిపోతున్నారు తండ్రి. దేవుడిచ్చినటువంటి శక్తిని పోగొట్టుకుంటున్నారయ్యా. యవ్వన ప్రాయంలో ఉండగా నీ శక్తిని దేవుడి కొరకై వినియోగించంటున్నావు ప్రభువా. నీ బిడ్డలకు ప్రభువా కనువిప్పు కలిగించండి, నీ వైపు నడిపించండి. యేసురాజా, అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా నీ గాయపడిన హస్తమండి కారి రక్తముతో శుద్ధి చేయండి, స్వస్థపరచండి. మా కొరకు ప్రార్థించండి అయ్యా. అడిగిన బిడ్డలందరినీ దీవించండి. ముఖ్యంగా ప్రభువా, ఈ పరిచర్య ముందుకు సాగటం కొరకు ఎవరైతే నమ్మకపాత్రంగా రెగ్యులర్గా ప్రతి నెలా కూడా వారికి సహాయం అందిస్తున్నారో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఈ పరిచర్య నడవడానికి వారెంతగానో కృషి చేస్తున్నారు, వారందరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభుగా. ఈనాడు ఈ వీడియో కింద ఎవరైతే వారి ఉద్దేశాలు, తలంపులు, కోరికలు ఉంచుతున్నారో వారందరిని దీవించండి. పరీక్షలు రాసేటట్లు అంటారు ఎవరైతే వాళ్ళ పిల్లల పేర్లు రాస్తున్నారో వారందరిని దీవించి ఆశ్రయించి కాపాడమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.